హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో HTML5 టేబుల్స్ ఉపయోగించి ఒక టైం టేబుల్ ఏ విధంగా క్రియేట్ చేయాలో తెలుసుకుందాము. దానికోసము మీరు ఈ వీడియో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వితిన్ 15 మినిట్స్లో మీరు ఈ టేబుల్ అయితే క్రియేట్ చేయగలుగుతారు. సేమ్ మీరు బ్రౌజర్ని అదేవిధంగా కోడ్ ఎడిటర్ని సైడ్ బై సైడ్ ఈ విధంగా అరేంజ్ చేసుకోండి. నేను ఆల్రెడీ దీనికి టైటిల్ అనేది ఇవ్వడం జరిగింది, గ్రేడ్ 10 వీక్లీ టైం టేబుల్ అని చెప్పి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి స్టైల్ షీట్ని లింక్ చేశాను. మినిమల్ స్టైల్స్ అనేది రాస్తే కొంచెం ఈ టేబుల్ అనేది నీట్గా కనిపిస్తూ ఉంటుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనము ఈ బాడీ ట్యాగ్లో ఒక కంటైనర్ అనేది తీసుకుందాము. ఈ కంటైనర్లో దీనికి హెడ్డింగ్ వచ్చేసి నేమ్ వచ్చేసి టైం టేబుల్ అని రాసుకున్నాము. నెక్స్ట్ దీని కింద టేబుల్ అని క్రియేట్ చేసి ఇందులో టేబుల్ హెడ్ THEAD హెడ్ అని టైప్ చేసిన వెంటనే మనకి ట్యాగ్ అనేది రావడం జరుగుతుంది. ఈ టేబుల్ హెడ్లో మనకి రావాల్సింది ఏంటంటే టేబుల్ రో. ఓకే, ఈ టేబుల్ రోలో టేబుల్ డేటా. ఓకే, టేబుల్ డేటాలో ఫస్ట్ వచ్చేసి 9 to 10 AM వరకు ఏంటనేది మనం రాసుకోవాల్సి ఉంటుంది. దీన్ని రిఫ్రెష్ చేసిన వెంటనే మీకు బ్రౌజర్లో ఈ విధంగా ఇది అప్డేట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ టేబుల్ డేటా మండే. నెక్స్ట్ టేబుల్ డేటా ట్యూస్డే. వెన్స్డే. సారీ, థర్స్డే. ఫ్రైడే. ఓకే, ఈ టేబుల్ డేటా అనేది మనకు రావడం జరిగింది. ఈ టేబుల్ హెడ్లో ఒక టేబుల్ రో అనేది తీసుకొని ఇందులో మనం ఈ డేటాని రాయడం జరిగింది. ఇది టేబుల్ హెడ్. దీని తర్వాత టేబుల్ బాడీ అనేది క్రియేట్ చేయవలసి ఉంటుంది. దానికోసం టీ బాడీ అని టైప్ చేయండి. టీ బాడీ అని టైప్ చేసిన వెంటనే మనకి ట్యాగ్ అనేది రావడం జరుగుతుంది. ఇందులో కూడా టేబుల్ రో తీసుకొని ఇందులో టీడీ అంటే టేబుల్ డేటా. టు 10 AM. లో తెలుగు ఫస్ట్ సబ్జెక్టు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఓకే, నెక్స్ట్ ఇంకొక రో టేబుల్ రో క్రియేట్ చేసి టేబుల్ డేటా 10 to 11 AM. ఇంగ్లీష్, మ్యాథ్స్,
బయాలజీ, కెమిస్ట్రీ. ఓకే, ఈ విధంగా మనం HTML5 ఉపయోగించి టేబుల్ అనేది క్రియేట్ చేయొచ్చు. దీనికి ఇప్పుడు మనం మినిమల్ స్టైల్స్ అనేది యాడ్ చేద్దాం. మార్జిన్ 0, డిఫాల్ట్ స్టైల్స్ అనేది మనము తీసివేస్తున్నాము. ప్యాడింగ్ 0, బాక్స్ సైజింగ్ బోర్డర్ బాక్స్. ఓకే, తర్వాత బాడీ ఫాంట్ డాష్ ఫ్యామిలీ పాపిన్స్. దీనికి బ్యాకప్ ఫాంట్ వచ్చేసి శాన్స్ సెరిఫ్. డిస్ప్లే ఫ్లెక్స్ ఎలైన్ ఐటమ్ సెంటర్, సారీ, లిస్ట్ బై కంటెంట్ సెంటర్. మినిమం ఫాంట్ మినిమం హైట్ 100 VH. ఇది టేబుల్ అనేది మిడిల్లోకి రావడం జరిగింది ఈ స్టైల్స్ అనేది రాయడం వల్ల. నెక్స్ట్ కంటైనర్. సిఎస్ఎస్లో క్లాస్ సెలెక్టర్ని డాట్తో సెలెక్ట్ చేస్తాము కాబట్టి డాట్ కంటైనర్ అని రాయడం జరిగింది. ఈ కంటైనర్కి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్, సారీ, కలర్ టెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్. ప్యాడింగ్ అంటే టాప్ బాటమ్ లెఫ్ట్ టు రైట్ స్పేస్ క్రియేట్ చేస్తుంది. టాప్ బాటమ్ 10 పిక్సెల్స్, లెఫ్ట్ టు రైట్ 15 పిక్సెల్స్. ఓకే, బోర్డర్ రేడియస్ 15 పిక్సెల్స్, రౌండెడ్ కార్నర్స్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత టెక్స్ట్ అలైన్ వచ్చేసి సెంటర్, టెక్స్ట్ అనేది సెంటర్లోకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ టేబుల్ యొక్క విడ్త్ వచ్చేసి 100%. విడ్త్ ఇవ్వలేదు, విడ్త్ 100%, మ్యాక్స్ విడ్త్ 800 పిక్సెల్స్. ఇప్పుడు ఇది 800 పిక్సెల్స్లో 100% అనేది తీసుకుంటుంది. మనం కంటైనర్కి వచ్చేసి మ్యాక్స్ విడ్త్ ఏదైతే 800 పిక్సెల్స్ ఇస్తామో 800 పిక్సెల్స్ అనేది టేబుల్ విడ్త్కి వచ్చేసరికి 100% అవుతుంది బ్రౌజర్ విడ్త్లో. ఓకే, ఇది మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టైల్ వచ్చేసి బోర్డర్ కొలాప్స్ అనే స్టైల్ అనేది రాసుకోవాలి. బోర్డర్ కొలాప్స్ అని. నెక్స్ట్ టేబుల్ హెడ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్లూ. టేబుల్ హెడ్, టేబుల్ బాడీ, టేబుల్ డేటా, బోర్డర్, దీని బోర్డర్ 1 పిక్సెల్, సాలిడ్ వైట్ అని ఇచ్చినామంటే మనకి ఈ విధంగా బోర్డర్స్ అనేది ఏర్పడడం జరిగింది, మీరు గమనించవచ్చు. ఓకే,
తర్వాత టైం టేబుల్ కింద ఒక పీ ట్యాగ్ని యాడ్ చేసి క్లాస్ 10th టైం టేబుల్ని వేయడం జరిగింది. పీ ట్యాగ్ స్టైల్స్ మార్జిన్ టాప్ బాటమ్ 15 pixels left to right 0. Okay. Font size 18 pixels. Font weight bold. Color red. ఈ విధంగా మనం ఒక క్లాస్ టైం టేబుల్ అనేది క్రియేట్ చేయవచ్చు. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అనేది క్రియేట్ చేయలేదు. జస్ట్ ఇది లెర్నింగ్ పర్పస్ కోసము మీకు మండే టు ఫ్రైడే వరకు కొన్ని సబ్జెక్ట్స్ని తీసుకొని టైం టేబుల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, ఈ విధంగా మీరు HTML5ని టేబుల్స్ ఉపయోగించి మీకు కావాల్సినటువంటి టైం టేబుల్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. క్లాస్ టైం టేబుల్ లేదంటే మీకు సంబంధించినటువంటి ఇతరత్ర టైం టేబుల్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.